ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమ్య చెప్పు రమ్య. మ్యామ్, దివ్యాంక వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న టెంపుల్స్, రిజిస్టర్ ఆఫీస్, చర్చిలకి నేను మన టీం వెళ్ళి చూసాం మ్యామ్. ఎక్కడ దివ్యాంక సురేష్ గారు లేరు. ఛ! సరే రమ్య, నువ్వు మన టీంతో గచ్చిపోలి వెళ్ళు. మేం సిటీ అవుట్స్కట్స్ లో వెతుకుతాం. అలాగే రాజు వాళ్ళని మాతో మిడిల్ లో జాయిన్ అవ్వమని చెప్పు. ఓకే మ్యామ్. హలో రఘురామ్ గారు, మన ఫీల్డ్ ఎంప్లాయీస్ అందరినీ వెతకమని చెప్పండి. ఆ దివ్యాంక ఎక్కడుందో నాకు తెలియాలి. తెలీదు కౌశికి, నీకే కాదు జగదాత్రికి నీ ముద్దుల తమ్ముడు కేదార్కి కూడా నేనెక్కడున్నాను, నా ప్లాన్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలోపే మేం భార్యాభర్తలుగా ఎదురుపడతాం. ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు సురేష్? నువ్వు వెయ్యబోయే ఆ 7 అడుగులు మన మధ్య ఒక జీవితకాల దూరాన్ని పెంచుతుంది. ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఆ పని ఎలా చేయగలుగుతున్నావు? సారీ కౌశికి, నీ కష్టాలకి కన్నీళ్లకి కారణమవ్వబోతున్నా. ఈ జన్మకి మన కథ ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవాలని రాసిపెట్టుందేమో. నువ్వు అది ఏడవడం అలవాటు చేసుకోవాలి సురేష్. చివరికి మీకు మిగలబోయేది అదే. హాయ్ సార్. హాయ్ రాజు. హాయ్ మేడం. హాయ్. నా టీంని బేగంపేట్ సైడ్ పంపించాను. దివ్యాంక వాళ్ళు కనిపించగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు రాజు, మనకెక్కువ టైం లేదు. మనం ఇలా ప్రతి ఏరియా వెతుక్కుంటూ వెళ్తే దివ్యాంక వాళ్ళని చేరుకునేసరికి వాళ్ళకి పెళ్ళైపోతుంది. అసలు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటావా? దివ్యాంక ఇలాంటి ఆటలు మనతో చాలాసార్లు ఆడాలని చూసింది కదా. ఇది కూడా దివ్యాంక ట్రిక్ అయి ఉండొచ్చు కదా. అయినా ఇంత కన్ఫ్యూజన్ అసలు మనకెందుకు? ఆ దివ్యాంకకి కాల్ చేసి అడుగుదాం. డ్రైవర్, కార్ ఆపు. హలో హలో దివ్యాంక, ఎలా ఉన్నావు? పలకరించుకునే ఫ్రెండ్షిప్ లేదు, పరామర్శించుకునే చనువు లేదు. పనేంటో చెప్పు. సుత్తి లేకుండా సూటిగా పాయింట్కి రమ్మంటావు. ఇందుకే దివ్యాంక నువ్వంటే నాకు అంత ఇష్టం. ఏం లేదు, మా అన్నయ్యకి నీకు పెళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నిజమేనా? లేదా మమ్మల్ని సిటీ అంతా సరదాగా తిప్పించడానికి నువ్వేమైనా ప్లాన్ వేసావా? సరే, ఎలాగో మన దివ్యాంకే కదా, అడిగితే చెప్తుందని నీకు చేశా. ఏయ్, నేను ముంబైలో ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.